దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ గెలుపొందడంతో టేకుమట్ల మండల నాయకులు శనివారం సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా రెపరెపలాడడంతో బీజేపీ టేకుమట్ల మండల అధ్యక్షులు దేశెట్టి గోపాల్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో నాయకులతో కలిసి స్వీట్లు పంచారు. అనంతరం బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గుర్రం నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కూర సురేందర్ రెడ్డి, మందల రాజురెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే దుష్ట కాంగ్రెస్ పాలన అంతమైపోతున్నది. భారతదేశంలో మంచి మంచి ప్రభుత్వం వస్తున్నది. రైతులను మరియు రైతు మహిళలను మరియు రైతు కూలీలను మరియు ఉద్యోగులను అందరినీ కూడా సమర్థించే అటువంటి గవర్నమెంట్ ఇవాళ రాబోతున్నది. మన తెలంగాణలో కూడా మన భారతీయ జనతా పార్టీకి ఎట్టి పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాము. మరియు ఎప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గాడిద గుడ్డు అని ప్రచారం చేసేది ఇవాళ గాడిద గుడ్డే మిగిలింది. ఈ రాబోయే కాలంలో కూడా ఆ గాడిద గుడ్డు మిగిలినది. ఆయన గాడిద గుడ్డు పెడతాడా లేకపోతే పిల్లలు పెడతాడా అని తెలియదు. అంత తెలియని మూర్ఖం మాట్లాడు. రైతు బంధు ఎటుపోయింది, రైతు బంధు పెట్టిండు, రుణమాఫీ ఎటుపోయింది, మహిళ 25,000 ఎటుపోయినాయి. మన రేషన్ బియ్యం ఓడిస్తాను, రేషన్ బియ్యం మీద ఫోటోలు వేసుకుంటారు. నరేంద్ర మోడీ గారు బియ్యం ఇస్తే ఈయన ఫోటోలు వేసుకుంటారు. కానీ నరేంద్ర మోడీ గారి ఒక ఫోటో ఉన్నది. ఇప్పుడు రోజు కరువు పని ఎవరు కనిపిస్తున్నారు. మహాత్మా గాంధీ అని పేరు పెట్టిండు నరేంద్ర మోడీ గారు. కానీ ఈయన మహాత్మా గాంధీ కాదు, ఈయన ఇందిరమ్మ పేరు పెట్టుకుంటాడు, లేదా రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటాడు. కానీ అది పాలన పద్ధతి. అది భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడటం వాళ్ళైతే, భారతదేశాన్ని పరిపాలించే వాళ్ళు అయితే భారతీయ ఒక పేరుని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను.